హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే చికెన్ కర్రీ. ముందుగా స్టవ్ ఆన్ చేసి దాని మీద కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దాల్చిన చెక్క, మొగ్గ, ఇలాచి, జాపత్రి, షాజీరా వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ముందుగానే మధ్యలోకి చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని వేగనివ్వాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వాటర్ని వంపేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలపాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. కాసేపు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా నీరన్నీ బయటకు వచ్చేస్తుంటాయండి. అప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా బాగా కలిపి మూత పెట్టి మరొక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా మగ్గిపోయి ఉంటాయండి ఇవన్నీ. అప్పుడు మనం మన టేస్ట్కి సరిపడినంత కారం, కొంచెం ధనియా పౌడర్, మన టేస్ట్కి సరిపడినంత సాల్టు, కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కర్రీలో కలిసే వరకు కలపాలి. వీటిని మరొక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇది కొంచెం మగ్గి నూనె పైకి తేలేటప్పుడు మనం కొంచెం పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగు వేసుకోవడం వల్ల మన కర్రీలోని అన్ని ఫ్లేవర్స్ సమతుల్యంగా రెడీ అవుతాయండి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గిన తర్వాత ఈ విధంగా తయారవుతుందండి మన కర్రీ. చూడండి, చూస్తుంటేనే ఎంత ఎమ్మీగా ఉందో. కలర్ఫుల్ అండ్ గ్రేవీగా కూడా ఉందండి. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేయగలరండి ఈ చికెన్ కర్రీ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ అండి.